ఆ గుడి కావాలంటే ఇంకో 10 ఎకరాల్లో కట్టించండి. ఇది నాకిచ్చేయండి. ఆ పొలంలో శివలింగం పడింది. దేవుడు అక్కడే శివాలయం కట్టాలని కోరుకుంటున్నాడు. కనిపించని దేవుణ్ణి ఎందుకింత గుడ్డిగా నమ్ముతారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మనుషులం కాబట్టి దేవుడు అనే శక్తిని నమ్ముతున్నాం. ఇందుకే మన దేశం ఇంకా వెనకబడింది. మీరు మారరు. సనాతన ధర్మం అనే పునాది రాళ్లపై భారతదేశం బలంగా నిర్మించబడింది. ఈ నమ్మకాన్ని ఎవ్వరూ కూలగొట్టలేరు. ఆహా, అమెరికాలో పెరిగిన ఈ దేశం గురించి బానే చెప్తున్నావే. ఈ దేశం గురించి తెలుసుకున్న వాళ్ళెవరైనా సరే ఇదే చెప్తారు పెద్దమ్మా. ఇంక చాలా ఆపండి. చూడండి అన్నయ్య, నాకు మీ పొలం కావాలి. మీకేమిస్తే నాకు ఆ పొలం ఇస్తారో చెప్పండి. అక్కడ శివలింగం పడినప్పుడే అది దేవుడి సొంతమైపోయింది. దాని గురించి మన మధ్య మాటలు కూడా అర్ధరహితం. అసలు ఆ ఆలోచన కూడా అధర్మమే. అంటే నాకు ఆ పొలం ఇవ్వడం అధర్మమా? ఆయన అదే చెప్తున్నారు కదా వదినా. నీకింకొక విషయం కూడా చెప్పాలి. అక్కడ నువ్వు ఫ్యాక్టరీ పెట్టడం కూడా నాకిష్టం లేదు. ఆ ఆలోచన కూడా మానుకుంటే మంచిదమ్మా. ఈ ఊరిని నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి. నువ్వక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తే దాని నుంచి వచ్చే వ్యర్థాలకు ప్రజల ఆరోగ్యం పాడవుతుంది. ప్రాణాలకు ముప్పుంది. అది నీకు కూడా మంచిది కాదు. అయ్యో అన్నయ్య, నీకు ఊరు జనం వాళ్ళ ప్రాణాలు కావాలి. ఏంటన్నయ్య ఇదంతా? ప్రపంచం ఎటువైపు వెళ్తుంది, మీరెటువైపు వెళ్తున్నారు? ఫ్యాక్టరీలు, డెవలప్మెంట్ అని అందరూ ముందుకెళ్తుంటే మీరు ఇంకా వ్యవసాయం, పశువులు, పేడ అంటూ ఇక్కడే ఉండిపోతున్నారు. మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరన్నయ్య. ప్రపంచం ఎంత చిన్నదైనా పెద్దదైనా విలువలు విలువలే. వ్యవసాయం వ్యవసాయమే. ఏదో ఒక రోజు మీరు కూడా తెలుసుకుంటారు. గుడ్ జోక్. అన్నయ్య, ఇప్పటిదాకా నాకేదో ఇస్తారని ఆశపడ్డాను. ఎవరైనా అర్థమైంది. ఇవ్వమని ఎంత అడిగినా ఉపయోగం లేదు. ఐ అండర్స్టూడ్. గుడి కడతారా? కట్టండి. ఆల్ ది బెస్ట్. ఓయ్ పిఏ, మీ కుర్చీ తీసుకెళ్ళండియా. మీ మేడం కుర్చీ తీసుకెళ్ళండి. పదవే. పెత్తనం ఇప్పుడు ఈ చిన్న కొడలు పార్వతి చేతిలో ఉందంట మేడం. ఇల్లు పొలం బాధ్యతలన్నీ ఈవిడే చూసుకుంటుందంట.